ఒక కోడలు ఇంట్లో తుడుపు మొపింగ్ పెడుతోంది. అప్పుడే ఆమె మరిది కావాలనే దానిపై నడుచుకుంటూ వెళతాడు. అప్పుడు ఆమె, సంజూ, ఇదేంటి? ఇప్పుడే కదా తుడిచాను అని అడుగుతుంది. దానికి అతను, అయితే ఏమైంది? మళ్ళీ తుడువు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు. ఆమె మళ్ళీ తుడవడం మొదలుపెట్టగానే అత్తగారు వచ్చి కావాలనే నీళ్లు పారబోసి, కోడలా, పొరపాటున పడిపోయాయి, వీటిని కూడా తుడిచెయ్ అని చెప్తుంది. ఆమె అది కూడా చేసి బట్టలు ఉతకడానికి వెళుతుంది. ఇంతలో మరిది గట్టిగా, వదినా అని అరుస్తాడు. ఆమె వచ్చి, ఏమైంది అని అడగ్గా, నా బట్టలేవి ఇస్త్రీ ఐరనింగ్ చేసిలేవు, నేను బయటకి ఏం వేసుకుని వెళ్ళాలి అని అడుగుతాడు. ఆమె, ఈరోజు నా ఆరోగ్యం బాలేదు, నువ్వే చేసేసుకో అని చెప్తే అతను, ఇది నీ పని, నాది కాదు, త్వరగా తీసుకురా అని విసుక్కుంటాడు. ఆమె ఇస్త్రీ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు చెయ్యి కాలిపోతుంది. బాధతో ఏడుస్తున్నా సరే ఆ షర్టు తీసుకువెళ్లి అతనికి ఇచ్చి వచ్చేస్తుంది. సాయంత్రం భర్త ఇంటికొచ్చేసరికి భార్య పడుకుని ఉంటుంది. ఆమె శరీరం జ్వరంతో కాలిపోతుంటుంది, చెయ్యి కూడా కాలిపోయి ఉంటుంది. అతను వెంటనే మందు రాసి వంటగదిలోకి వెళ్లి స్వయంగా భోజనం తయారు చేస్తాడు. ఆ తరువాత భార్యను నిద్రలేపగా ఆమె కంగారుగా, మీరు ఎప్పుడు వచ్చారు? అప్పుడే 8 అయిందా? అత్తయ్యగారికి ఆకలి వేస్తుంటుంది, నేను వెళ్లి వంట చేస్తాను అని అంటుంది. అప్పుడు భర్త, నేనే వంట చేసేశాను అని చెప్తాడు. తన తల్లి మరియు తమ్ముడి ప్రవర్తనతో విసిగిపోయిన ఆ కొడుకు ఏం చేశాడో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. మరుసటి రోజు ఆ భర్త తన భార్యను తీసుకుని ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు.